తల్లికి వందనం మహామోసం ఇచ్చేది 13,000 ఏకంగా 30 లక్షల మందికి పైగా ఎగనామం అంటూ యుడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో విద్యార్థులు 87,41,885 ఇప్పుడు మీరు ఇస్తామంటున్నది 54,94,703 మందికి 1,00,000 ఆంక్షలతో పిల్లల సంఖ్య ఇంకా తగ్గించే కుట్ర జూలై 5న తల్లుల ఖాతాలో జమ చేస్తామంటున్నది. ఇందుకే ఇంట్లో ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ పొందితే వందనం ఇవ్వరట. ఫీజు రియంబర్స్మెంట్కి అతిగతి లేదు, దాని పేరుతో ఇంకో పథకం కోత. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటితే పథకం కట్ అంటూ ఇది ఓవరాల్గా ఒక కథనాన్ని డీటెయిల్డ్గా ప్రచురించుకొచ్చింది సాక్షి. ఇందులో అనర్హులకి సంబంధించినటువంటి అంశం, ఒక ఇంట్లోని ఒక ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నట్టయితే అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వాళ్ళకి పథకం రద్దు. కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు. కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు 10,000, పట్టణాల్లో 12,000 మించితే పథకం ఇవ్వరు. మాగాని 3 ఎకరాలు మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. పట్టణాల్లో 1000 చదరపు అడుగుల స్థలం ఉన్న 4 చక్రాల సొంత వాహనం ఉన్న పథకం వచ్చింది. ఇందులో ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నట్టయితే అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదనే పద్ధతి తప్పే. అట్ ద సేమ్ టైం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వాళ్ళకి పథకం రద్దు అంటే అది కూడా తప్పేం లేదు, ప్రభుత్వం చేసే నిర్ణయం. ఎందుకంటే ఇదైతే తప్పు, పైందైతే మాత్రం. రెండోదైతే తప్పు కాదు, ఎందుకంటే ఆల్రెడీ అది తీసుకున్నప్పుడు 2 ఎందుకు ఇవ్వాలి. కాకపోతే అలాగా ఇంట్లో ఎవరికన్నా ఉపకార వేతనాలు వస్తుంటే పింఛన్ తీసేస్తానని తప్పు. కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు, అది కంపల్సరీ. అది ఎవరైనా జగనైనా అంతే ఉంటుంది. ఇకపోతే కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు 10,000, పట్టణాల్లో 12,000 మించితే పథకం ఎవరు, ఇది జగన్ అయినా సేమ్ పాలసీనే. మాగానికి 3 ఎకరాలు మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు, అది జగన్ టైంలోనైనా అంతే. పట్టణాల్లో 1000 చదరపు అడుగుల స్థలం ఉన్న 4 చక్రాల సొంత వాహనం ఉన్న పథకం వచ్చింది. వాళ్ళు అంత స్థలం ఉంటే పట్టణంలో ఇంకా వాడు పేదోడు ఎందుకు అవుతాడు, కారు ఉంటే పేదోడు ఎందుకు అవుతాడు, ధనికుడే అవుతాడు కదా. లేకపోతే ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు. ఇది వరకు జగన్ టైంలో కూడా కొన్ని రేషన్ కార్డులు కూడా రద్దు చేశారు, కొన్ని పథకాలు కూడా ఇట్లా రద్దు చేస్తేనే కదా తెలుగుదేశం వాళ్ళు జనసేనలు గొడవ చేశారు. కాబట్టి వాళ్ళు అప్పుడు గొడవ చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా అదే రూల్ అమలు చేస్తారు. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందుతున్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణాల్లో 12,000 వేతనం పొందుతున్న వాళ్ళకి పథకం రాదు. లైక్ సర్పంచ్లు ఇట్లాంటి వాళ్ళకి అది కొంచెం ఆలోచించాల్సి ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకి ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి మిగిలిన నగదు మాత్రమే తల్లికి వందనం పథకం కింద చెల్లిస్తారు. ఇది పెద్ద మోసం ఖచ్చితంగా. సచివాలయాలు ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులు వస్తే పథకాన్ని ఆపేస్తారు అన్నటువంటి. అయితే ఇందులో ఒకటి మాత్రం సంఖ్య ఏది 30 లక్షల మందికి పైగా ఎగనామం అన్నటువంటిది. ఇందులో 87,41,885 మంది ఉంటే అన్నటువంటి. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క 67 లక్షల మందికి ఇస్తామని చెప్తున్నారు. ఆ లెక్కన తేడా ఎక్కడుంది అన్నటువంటి తేలాల్సి ఉంది. అది రాబోయే రోజుల్లో ఒకటి మనం ఇస్తే అందరికీ ఇస్తే సంతోషం, అనర్హులకి ఇవ్వకపోయినా నష్టం లేదు. కానీ అనర్హత పేరుతో ఇక్కడ కనుక తేడా చేస్తే అది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అవుతుంది.